దేవుడు ఉన్నాడు కదా మీకు తిరుపతిలో చిరుతపులులు అంటే మీ ద్వారా వినాలని, అందుకని నేను మన వాళ్ళందరూ తెలియాలని చెప్పి చిరుతపులులు మరి ఆ పాపని ఎత్తిపోయి ఓ బాబుని ఎత్తిపోయి ఇలా చేస్తుంటే మరి మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక ప్రశ్న చేశారనమాట. అది 1947 క్వశ్చనే, అంటే మీ ద్వారా కొద్దిగా విందామని. అయినా క్వశ్చన్ అయిపోయిందండి సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా చచ్చిపోతావు. రాసుకోండి రాసుకోండి, సంతకం పెడతా కావాలి. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నువ్వు ముసలోడు అవుతావు. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు రోగం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు కష్టం వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నీకు అవమానం వస్తుంది. జీవితం అన్నాక తప్పదు అది. అదే దేవుడు లేడు అన్నా కూడా నీకు ఇవన్నీ వస్తాయి. అది ఎవరన్నా నాస్తికుల పేరు చెప్పండి ఒకటి రెండు. సమరం గారు. సమరం ఓకే, ఆయన దేవుడు నమ్మడం నాస్తికుడు. ముసలోడు అయ్యాడా లేదా? అయిపోయాడు కదా. చచ్చిపోతాడు లేదా? రోగం వస్తుందా లేదా? అవునండి. టాపిక్ ఏం సార్ ఇందులో? కష్టం రాకుండా ఉండదు సార్. కష్టం అనేది రాకుండా కుదరదు. అంటే దేవుడు వెంటనే రక్షించేయాలి కదా అంటాడు అతను. అది ఎందుకు రక్షించాలి? అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, దేవుడి పని మీద వెళ్తున్నారు, దేవుడికి దర్శనానికి వెళ్తున్నారు కదా, అయితే ఆ చిరుతపులు రాకుండా వెంటనే రక్షించేయచ్చు కదా. ఎందుకు రక్షించాలి? ఎందుకు రక్షించాలి? నీ టైం అయిపోయింది, ఎందుకు రక్షించాలి? ఓ జోక్ చెప్పనా? జోక్ కాదు, ఎప్పుడో జరిగింది, పెద్దవాళ్ళు చెప్పిందే, కానీ జోక్లా ఉంటుంది. ఏదో మీటింగ్ జరుగుతుంది, లోపలికి వెళ్తున్నారు, అష్టదిక్పాలకులకి ఏదో మీటింగ్. యముడు వెళ్తున్నాడు లోపలికి. వెళ్తూ అక్కడ ఓ చిలక ఉంటే ఓ నవ్వాడంట. చూసారా, మీకు అర్థమైపోయింది. దాని వంక చూసి అలా నవ్వితే అయిపోయిన టైం అని కదండి. అంతే. గరుత్మంతుడు మరి పక్షుల రాజు కదా, ఆ పక్షి చెప్పింది చిలక అని నవ్వాడు. యమధర్మరాజు గారు కాబట్టి సినిమా అయిపోవచ్చు అంటే నువ్వు కంగారు పడకు తమ్ముడు, నేను ఐ విల్ టేక్ కేర్ అని ఆయన దాన్ని పట్టుకుని ఎక్కడో 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 ఒక కొండ గుహలో మూల బిలంలో లోపల దాచిపెట్టాం. తర్వాత అమ్మయ్య ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ అనుకుని మళ్ళీ ఆయన వాయువేగ మనోవేగాలతో ఇక్కడికి వచ్చాడు. మీటింగ్ అయిపోయి ఆయన బయటకు వచ్చాడు. ఇందాక మీరు నవ్వారు ఎందుకు అని అడిగాడు ఈయన. అదే నేను ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఓ పిల్లికి ఇది ఎలా ఆహారం అవుతుందని ఆలోచిస్తున్నాను, అయిపోయి ఉంటుంది బయటకు అన్నాడు. మీకు ఎదిగిందిగా ఇప్పుడు అర్థమైంది ఆయన. అది పిల్లికి ఆహారం అవ్వాల్సింది ఇక్కడేంటి ఉందనేసి ఈయన నవ్వారు, అది అందుకు నవ్వొచ్చింది. ఇప్పుడు పిల్లికి ఆహారంగా ఎవరు పట్టుకెళ్ళి పెట్టారండి? ఈ గరుత్మంతుడు పెట్టాడు ఆయన. ఐ విల్ టేక్ కేర్ అన్నా అవ్వలేదు, టైం వచ్చేసింది. అసలు పట్టుకెళ్ళిందే దాన్ని పెట్టడానికి. అంటే ఆయనకి తెలియదు అక్కడ పిల్లి ఉందని. అది అంటే నీ టైం అది. ఏమండి రామదాస్ గారు ఎంత మంచి గుడి కట్టి రాముడు గారు ప్రతిష్ఠ చేసి ఆయన మీద ఎన్నో కీర్తనలు రాసి బోల్డ్ అవమానాలు పొంది ఇన్ని చేస్తే 12 ఏళ్ళు రోజు పావు సేరు జొన్న గింజలు జొన్న పిండి పావు సేరు ఉప్పు ఇచ్చేవాడు. రోజు పావు సేరు ఉప్పు, ఈ రెండు కలిపి వంట చేసేవాడండి. పావు సేరు ఉప్పు వేస్తారా? అది పావు సేరు పిండికి రాముడి వారికి అదే నైవేద్యం పెట్టి అది తినేసేవాడంట. తెలిసి వెళ్ళారు గోల్కొండ? చూసాను. వెళ్ళకపోతే వెళ్ళండి, నేను వెళ్ళాను. పెద్దదే యాక్చువల్గా వాడు తానీష్, అది స్టోర్ హౌస్, అది బియ్యం బస్తాలు అవి పెట్టుకునేవాడు. ఈయన్ని శిక్షించడం కోసం దాన్నే జైల్లో పెట్టాడు. మీకు తెలుసుగా అక్కడికి వెళ్తే ఆ ఎత్తుగా మెట్లుంటే అబ్బా ఆ గట్టు మీద రాముల వారిని గోడకే చెక్కుకుని ఆయనకే మొక్కుకుని దెబ్బలు తిని ఎన్నో అవమానాలు. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు. మనమైతే ఎప్పుడో పార్టీ మార్చేస్తాం లేదా బాడీ మార్చేస్తాం. అవునండి. అవునా? అవును. మరి రామదాస్ గారు లేదు, అలా నిలబడి ఉన్నాడండి ఆయన. అది ఏదో మధ్యలో కొంచెం పెయిన్ వచ్చి నీ బాబు సొమ్మ నీ మామగారు సొమ్మ ఏదో డైలాగ్ వేసాడు. వేసి మళ్ళీ అమ్మ కొంచెం నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి అని అలా రాముడినే నమ్మి నమ్మి ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నావు. అవును. పార్టీ మార్చితే మాట్లాడదాం గొర్రెలాగా. అవును. రీసెంట్గా రామ మందిరం కట్టారు. ఏమంటారంటే వీళ్ళంటే చాలా మంది, కొంతమంది అంటే మోడీకి ఎగ్నెస్ట్ ఉన్నవాళ్ళు. ఒక వ్యక్తికి ఎగ్నెస్ట్గా ఉండడం వేరు, ఒక దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం వేరు. వీళ్ళెవరు?
కానీ ఇప్పుడు వాడికి ఆకలిస్తుందండి, మీరు అన్నం పెడుతున్నారు సార్, వీడు కామెడీ చేస్తాడు, ఈ దుర్గాప్రసాద్ బిల్డప్ కోసం పెడుతున్నాడు అంటాడు. ఈడేం పెట్టాడు, పనికి మాట్లాడు, ఇటు గ్లాసు నీళ్ళు ఎవడు, ఫ్రీ కదా కామెంట్, బెవర్స్ ఎంత చెప్పాడు కదా, బెవర్స్ కామెంట్ అంతే. అది ఆయన అన్నం పెడుతున్నాడుగా, పోని ఫోటోకే పెట్టాడు, ఫోటో కోసమే పెట్టాడు. అయితే అన్నం పెట్టాడు, వాడు ఆకలి తెచ్చాడా, ఈడ ఏ నీళ్ళు కూడా ఎవడో కామెడీ చేస్తాడు. అది మీకు అర్థమైంది ఉండాలి. ఇంకా చెప్పనా, మీ క్వశ్చన్ చెప్పండి. పోనీ ఇప్పుడు అది నాకు అర్థమైంది. అమ్మ పెట్టదో అడుక్కొని ఉదయం అది అనమాట, ఆ బ్యాచ్ అది. వాడు గుడి కడతాడా, పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తా. మీ క్వశ్చన్ వినకుండా మాట్లాడే, గమనించారా? చెప్పిన వెంటనే మీకు అర్థమైపోయింది. గమనించారా? అవును. అంటే మొత్తం బియ్యం అంతా అన్ని మెతుకులు లెక్కాలేంటి, అన్ని మెతుకులు పెచ్చకల ఒక మెతుకు చాలుగా. అఖిలేష్ యాదవ్ అని అక్కడ మాజీ సీఎం యూపీ, అతను అయోధ్య రామ మందిరం అయిన తర్వాత అక్కడ ఆ పార్టీలు భేదం లేకుండా అందరూ దండం పెట్టుకున్నారు రాముల వారికి. వీడు వెళ్ళకపోతే ఆ అసెంబ్లీలో ఎవరో క్వశ్చన్ చేశారు, మీరు వెళ్ళలేదా దండం పెట్టుకోవడం కానీ అంటే, ఆ పెద్ద మనిషి, మేము యాదవస్ కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, రాముడు దండం పెట్టాం, ఏదో పైత్యం, రాముడు కృష్ణుడు ఒకే విష్ణు అవతారం వీళ్ళు. సరే, అక్కడ ముఖ్యమంత్రి గారు మరి మామూలుడు కాదు కదా, 90 mm, వీళ్ళు 90 ml, ఆయన 90 mm రాడు. ఆయన చెప్పాడు, అవును వీడు కృష్ణ భక్తుడైతే అక్కడ మధురలో వీడు అధికారంలో ఉన్నప్పుడు గుడికి ఏమన్నా చేసి ఉండాలి కదా, ఏది చేయలేదు. వీళ్ళు నికృష్టులు, వీళ్ళు ఏం కృష్ణ భక్తులు కాదు, వీళ్ళు ధర్మ వ్యతిరేకులు. వాళ్ళ నాన్న అంటే ములాయం సింగ్ యాదవ్ అనే అతను కొన్ని 100 మంది కరసేవకుల్ని కాల్చి చంపించాడు. అయోధ్య రామమందిరం ఎలాగైతే నిర్మించబడిందో అలాగే జ్ఞానవాపి అని ఉందటండి వారణాసిలో. అక్కడ ఇప్పుడు మాస్క్ ఉంది, దాని కింద ఇది ఉంది, శివాలయం ఉంది, శివలింగం దొరికిందిగా, కన్ఫర్మ్ దొరికింది, కనపడింది, చెక్కుడు అంతా. ఇంకేంటి అనండి, అంటే అలాగే కట్టాలంటారు, ఇది కూడా ఇప్పుడు కట్టాలంటారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళటమో ఏదో చేయాలన్నమాట. వీళ్ళు కోర్టుకి వెళ్ళారు సార్. ఇప్పుడు కుర్చీ బాగుందిగా, కుర్చీ బాగుంది. మీరు దాదాపు 2 hours 3 hours కుర్చీలో కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు 3 వచ్చారు కాబట్టి నెమ్మదిగా కుర్చీ పట్టుకుపోయే ప్రయత్నం చేస్తారా ఏంటి? చేస్తారా? అది చేయం కదండి. ఒకవేళ ఆయన అదేంటండి అంటే, ఏంటి మేము 3 hours నుంచి కూర్చున్నాం మాదే అని అన్నారు అనుకోండి, ఆ ఇంటి ఆయన తన బలం చూపించాలి వద్దా? బలం చూపించాలండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. థ్యాంక్స్, వాడికి అర్థమైంది, మీకెందుకు అర్థం? ఇంకేంటి, నాకు ఒక ధర్మ సందేహం ఉందండి. దేవుడు ఉన్నారు అంటుంటారు కదా, ఉన్నారు, ఆయనకి చాలా మహిమలు ఉన్నాయి అంటే చాలామంది అనుకునే విషయాలు మాట్లాడండి. నేను మీకు మీ దృష్టి తెచ్చి మీరు ఏం చెప్తారని నేను చెప్తున్నాను. ఏంటంటే దేవుడిలాగా మంత్రజాత కానీ మహిమచేత కానీ అందరికీ మంచి బుద్ధి ఉండేలాగా, అందరూ సకల సౌకర్యాలు ఉండేలాగా, అందరూ సంతోషంలో ఉండేలాగా చేసేయచ్చు కదా. ఈ బాధలు రోగాలు ఇవన్నీ ఏంటని కొంతమంది అంటుంటే నేను విన్నానండి. చాలా మంది అడిగేస్తారు కదా, అందుకని విని నీరసం వస్తుంది సార్. ఇవన్నీ యాక్చువల్ ఓల్డ్ క్వశ్చన్, కొత్తదే. అవును, మాకేమో రిపీటెడ్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. వీళ్ళు ఏం చదవరు సార్, ఈ క్వశ్చన్ వేస్తారే వీళ్ళు ఏం చదవరు, ఏం వినరు. ఎవరైతే వేసారు ఇలాగా వాళ్ళ మైండ్లో ఏదో వస్తే ఆ ఊహంతా అల్లేస్తారు. వాస్తవం ఏంటంటే, కానీ నన్ను మాత్రం దాంట్లో కలపకండి, వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అంటలేదు. ఈ లోకానికి ఓ పేరు పెట్టాడు కృష్ణుడు భగవద్గీతలో, ఇతి దుఃఖాలయం అశాశ్వతం. అంటే ఏంటి అంటే బాధలో కానీ సంతోషం కానీ అది శాశ్వతం కాదన్నట్టుగా నాకు అర్థమైంది. ఇతి దిస్ ప్లేస్, దుఃఖం మిజరీ, ఆలయం దిస్ ప్లేస్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ మిజరీ అండ్ అశాశ్వతం, నాట్ పర్మనెంట్. దేనికి పేరు పెట్టాడు? ఈ లోకానికి పేరు పెట్టాడు. యు ఆర్ 60+, మేబీ యు ఆర్ 20+. అందరూ మనుషులమే, కానీ ఏజ్ డిఫరెంట్ ఉందిగా. ఏజ్ డిఫరెంట్ ఉన్నప్పుడు గేజ్ కూడా డిఫరెంట్ ఉంటుందిగా, థింకింగ్ డిఫరెంట్ ఉంటుందిగా. నీవు పుట్టడం, నువ్వు పెరగడం, నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి కదండి. 5,000 సమానంగా ఉన్నాయా? లేవు కదా, మరి నీవేళ్ళే సమానం లేవు. కాబట్టి ఈ దుఃఖమయ ప్రపంచంలో నీ కర్మ ప్రకారం నీకో బాడీ ఇవ్వబడుతుంది. ఒకే ఇంట్లో 4 పుడితే అందరి ఫేస్లు ఒకలా ఉండవు, అందరి ఆలోచనలు ఒకలా ఉండవు, అందరి రంగులు ఒకలా ఉండవు,
అందరి టాలెంట్ ఒకలా ఉండదు. ఎలా, ఎందుకని? దేవుడు అందరికి ఈక్వల్గా పెట్టచ్చు కదా. అది ఎందుకు పెట్టాలి? సరే పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. బ్యాంకు ఏదో దాంట్లో అకౌంట్ ఉంటుంది మనకి. ఆ బ్యాంకులో బోల్డ్ డబ్బులు ఉంటాయి. మీ అకౌంట్లోనేమో 4 లక్షలు, ఆడి అకౌంట్లోనేమో 50,000, ఈడి అకౌంట్లో 25,000, ఇంకోటి అకౌంట్లో 50 లక్షలు, 70 లక్షలు. ఆ బ్యాంకు వాళ్ళకి ఎంత పక్షపాతం, ఆ డబ్బులు అందరికీ సమానంగా పంచుతుంది. అలా ఉంది మీకు విషయం. అవునా కదా? అలా నీ కర్మ ప్రకారం నీ శరీరము, నీ వాతావరణం, నీ తిండి తిప్పలు ఇవన్నీ ఉంటాయి. ఏ దేశంలో అయినా చూడండి, పోనీ ఎక్కడ అందరూ ఒకలాగా ఉండడం కుదరదు కదా సార్. చాలా రిచ్ కంట్రీ కూడా బెగ్గర్స్ ఉంటారు. అమెరికాలో బెగ్గర్స్ ఉంటారు అనుకుంటున్నారు ఏంటి? ఉంటారు. తెలుసా మీకు? రోడ్డు పక్కన పడుకుంటారు, తెలుసా మీకు? అవునండి. ఈవెన్ బిగ్ కంట్రీ హ్యావ్ బెగ్గర్స్. అది కాకపోతే కొద్దిగా లిమిటెడ్ అని ఉంటుందమ్మో, అలాగా నేను చూడదు. కానీ మనకి మాఫియా లాగా ముష్టిగా ఉంటుంది మన దేశంలో. అవును. పిల్లలు వేసుకుని వస్తారే చిన్న పిల్లల్ని, వాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఆ నిద్రపోయే ఆ పిల్లోడు ఎందుకు అలా నిద్రపోతాడు వాడు అంటే, నిన్న మనకు అక్కడ ఆయన గెలిచారు అశోక్ తేజ గారు, సుద్దాల అశోక్ తేజ, ఆయన పాట పాడేశారు. గుండె పిండి అయిపోతుంది, చాలా పెయిన్గా ఉంటుంది. ఆ తల్లి కూలి పనికి వెళ్తుంది, ఆ పిల్లోడు కళ్ళు తాగిస్తుంది. ఎందుకమ్మా తాగిస్తున్నావు అంటే, నీకు పాలు ఇవ్వడానికి నాకు పాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నీకు పాలిచ్చి నిన్ను పడుకోబెట్టి వెళ్తే నేను పనికి వెళ్ళాలి. ఆ పాట చాలా బాగుంటుంది, చాలా హార్ట్ పెయిన్ వస్తుంది అంతా. నీకు పాలిచ్చి నేను వెళ్తే నువ్వు మళ్ళీ నిద్రపోయి లేచి మళ్ళీ పాలకు ఏడుస్తావు, ఏడ్చి ఏడ్చి నువ్వు చచ్చిపోతావు. అందుకని నా పాలు నేలపాలు చేసి నిన్ను కళ్ళు దాగిస్తున్నాను, నేను వచ్చే వరకు నిద్రపోరా ఓలా ఓలా అని ఆవిడ. చాలా బాగుంటుంది ఆ పాట, లంబాడీ భాషలో చాలా పెయిన్ఫుల్గా అని రాశారు, పాడారు. నిన్న కూడా నేను అప్రిషియేట్ చేశాను. ఈ రోడ్డు మీద బెగ్గర్స్ పిల్లల్ని తీసుకొస్తారే, వాళ్ళకు 2,000 ఎంతో జీతం పర్ డే. దాన్ని సప్లై చేసేవాళ్ళు ఉంటారట ఈ ముష్టియాకి. ఆ పిల్లవాడికి కళ్ళు ఏదో మందు తాగిచ్చేస్తారు, వాడిని అలా పడుకోబెట్టి అడిగితే మనం జాలితో ఇచ్చేస్తే అలా అది ఒక ప్రమాదకరమైన క్రీడ అయిపోయింది. అదొక మాఫియా. మనం ఎవరు కూడా జాలి పడకూడదు, ఇవ్వకూడదు డబ్బులు. చాలా దురదృష్టకరం సార్. పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు కదా సార్, పోలీసు పట్టుకోవడం ఎన్ని ఎవరిని పట్టుకోవాలి? వాళ్ళకి పని లేదా? ఎన్ని పనులు ఉన్నాయి సార్. సామాజిక స్పృహ పెరిగితే చాలా సమస్యలు తగ్గుతాయి, ప్రజల్లో చైతన్యం రావాలి. మాతృదేవోభవ అని ఏదో ఒక ఆశ్రమం ఉంది సార్ హైదరాబాద్లో, వెళ్ళండి సార్ ఒకసారి. నేను వెళ్ళాలి, కుదరంలే. వాళ్ళు చాలా పని చేస్తున్నారు, 100 మందిని బాగు చేస్తున్నారు, చాలా చాలా చేస్తున్నారు సార్. ఓకే అండి.